తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో ఖాళీగా ఏర్పడిన వాణిజ్య పనుల శాఖ అధికారి, డీసీటీఓ సహాయ వాణిజ్య పనుల శాఖ అధికారి ఖాళీ పోస్టుల్లో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వడానికి డీపీసీను వెంటనే ఏర్పాటు చేసి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వీ, తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి కె హరిత, ఐఏఎస్లకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ టీసీటీ ఎన్జీఓఎస్ డివిజన్ అధ్యక్షులు జి భిక్షపతి, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ సలావుద్దీన్, టీఎన్జీఓఎస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, ఎం సునీత, వాణిజ్య పనుల శాఖ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ టీసీ టీఎన్జీఓఎస్ సంఘ నాయకులు శ్రీమతి కృష్ణవేణి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ బారెకి, అనిల్ కుమార్, ఎం రజిత, ఎం సునీత, గంగా మొహమ్మద్, ఎలియాస్, రాజేశ్వరరావు, కె శ్రీనివాస్ సమక్షంలో తెలంగాణ టీసీటీ ఎన్జీఓఎస్ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇప్పటికైనా వాణిజ్య పనుల శాఖలు ఖాళీగా ఏర్పడిన పోస్టులతో పాటు పదవీ విరమణ పొందిన ఖాళీ పోస్టుల్లో కూడా సీనియర్ అసిస్టెంట్లకు, ఏసీటీఓలకు, డీసీటీఓలకు వాణిజ్య పనుల శాఖ అధికారి ప్రమోషన్లు కల్పించి ఖాళీగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ కార్యాలయం, అడిషనల్ కమిషనర్ కార్యాలయం, జాయింట్ కమిషనర్ కార్యాలయం, సిటిఓ కార్యాలయంలో ఖాళీగా ఏర్పడిన ఈ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి కె హరిత ఐఏఎస్ మేడం వెంటనే చొరవ తీసుకుని డిపార్ట్మెంటల్ డీపీసీ ఏర్పాటు చేసి ఈ పోస్టుల్లో అర్హత గల సీనియర్ మరియు రోస్టర్ ప్రకారం ప్రమోషన్లు కల్పించినట్లయితే చాలా బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వీ, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి కె హరిత ఐఏఎస్ మేడంకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. మరియు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వీ గారు, మరి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ హరిత మేడం గారు, తెలంగాణ రాష్ట్రంలో అంతటా సిటిఓ పోస్టు ఖాళీలు ఉన్నాయి, మరియు డీసీటీఓ పోస్టు కూడా ఖాళీలు ఉన్నాయి. చాలామంది పదవి విరమణ పొందిన పోస్టు కూడా ఏసీటీఓ కూడా ఖాళీలు ఉన్నాయి. కనుక వెంటనే మీరు డిపార్ట్మెంట్లో పనిచేశారు కనుక డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీరు చాలా అర్థం చేసుకుంటారు మేడం. కనుక వెంటనే డీపీసీ పెట్టి ఈ యొక్క పోస్టులను వెంటనే భర్తీ చేస్తే చాలామంది ఉద్యోగులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు చొరవ తీసుకుంటారు. మరియు మీరు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీ దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వంతు మీరు కృషి చేస్తారని మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పక్షాన మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక మీరు వెంటనే చొరవ తీసుకోండి. ఎక్కడెక్కడ సిటిఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ పోస్టులలో డీసీటీఓలకు గతంలో వీళ్ళు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న వారికి అందరికీ ప్రమోషన్లు ఇవ్వండి. ఆ డీసీటీఓ పోస్టులో ఉన్నవారే సిటిఓగా కొనసాగుతూ డీసీటీఓ పోస్టులో కూడా వాళ్ళే ఉన్నారు. కనుక ఆ యొక్క డీసీటీఓ పోస్టులో సీనియర్ ఏసీటీఓలను రోస్టర్ ప్రకారంగా భర్తీ చేసినట్టయితే వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఏసీటీఓలకు డీసీటీఓ ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది సీనియర్ అసిస్టెంట్ కూడా కొన్ని సంవత్సరాల నుండి డిపార్ట్మెంటల్ టెస్టు పాస్ అయ్యి కూడా ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. కనుక చాలామంది ఇప్పుడు పదవి విరమణ పొందిన వారు మరియు గతంలో ఏసీటీఓ నుంచి డీసీటీఓ ప్రమోషన్ పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక ఆ యొక్క ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని జోన్ల నుంచి తెప్పించుకొని వెంటనే ఈ నెలలో ప్రమోషన్లు భర్తీ అయినట్టుగా మీరు వెంటనే డీపీసీ కొరకు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేయండి. డీపీసీని కనుక కూర్చోబెట్టినట్టయితే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక మీరు కూడా కమిషనర్ హరిత మేడం గారు మీరు మాకు న్యాయం చేసిన వారు అవుతారు. కనుక మీ మీద మాకు 100% నమ్మకం ఉంది. కనుక ఈ యొక్క పోస్టు భర్తీ చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల పక్షాన మిమ్మల్ని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఉన్న కమిషనర్లు కొంతమందికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునేది
చూసి చూడనట్టు చేశారు. కనుక మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక గతంలో మరి ఒక ఐఎస్ స్థాయిలో కూడా మీరు కొనసాగుతున్నారు. అది అదృష్టం కొద్దీ మా డిపార్ట్మెంట్కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా కె హరిత మేడం మీరు రావటం చాలా మా అదృష్టం. కనుక మా సమస్యల పరిష్కారం కొరకు సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏసీటీఓ నుంచి డీసీటీఓ నుంచి సిటిఓ ఖాళీ ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని మీకు మా సంఘం పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డీఈ రఘు. నివాస్ న్యూస్. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 11 లక్షల రూపాయలు రోడ్డు పనులకు 16% ఇవ్వాలి అని కాంట్రాక్టర్ని డిమాండ్ చేసిన డీఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, రాకేష్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. జనవరి 27న 2025 సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తయింది. ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు ఇలా లంచం ఎంతవరకు సమంజసం అంటున్న మున్సిపల్ ప్రజలు. స్థానిక మాజీ వార్డు మెంబర్ సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీకాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారింది. స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా మున్సిపాలిటీపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంబీ చేయాలి. మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అవుతాయి బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినాడు, సరే నేను తెచ్చుకోలేదు, నేను తగ్గించండి అది ఇది అంటే వెళ్ళి లాస్ట్కి 130 చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి ₹1,30,000 డిమాండ్ చేసి ఇచ్చేసారు. ₹130,000లో భాగంగా ఆయన ఈరోజు ₹130,000కి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ₹1,00,000 మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారి పేరు తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నారు. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతన్ని కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి పిలిపించారు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మన అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ పని కరెక్ట్ లీగల్ ప్రాసెస్ ప్రకారమే ఉందా సార్ వర్క్? అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ కానీ చైర్పర్సన్ లేరు కదా, అది కూడా విచారణ చేస్తామండి. అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా తీర్మానం లేకుండా మనం విచారణ చేస్తాం. మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా తిరగడం జరిగింది. ఆ టెండర్స్లో భాగంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు ఇవి అంటే నార్మల్గా 11 lakhs రూపీస్ వర్క్ వీళ్ళు చేసినారు. దాంట్లో జిఎస్టీ పోగా 8,50,000 ఇతనికి చెందుతుంది అనమాట, కంప్లైంట్కి వస్తాయి. సో 8,50,000కి 16% లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట. 16% కమిషన్ లాగా అంత బ్రైబ్ లంచం 16% ఇవ్వండి మాకు అని చెప్పేసి. 16% అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారని నాకు తెలియదు, కానీ అది కూడా విచారణ చేస్తారు. అది విచారణలో ఉందండి. ఇప్పటివరకు మాకు తెలిసిన 3 పేర్లు మాత్రం మీకు వచ్చినాయి. ఇక మిగతాయి కూడా మేము విచారణ చెప్పి తగు విధంగా చర్య తీసుకుంటాము. అట్లాగే ఏదైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దయచేసి 1064కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకొని తగిన చర్య తీసుకుంటాము. ఈ రైట్స్ జరిగిన విషయం
ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఈ రైడ్స్ జరగడం ఈరోజు జరిగినాయి, కానీ ఈ నాగారం మున్సిపాలిటీ ఎప్పటి నుంచో లంచాల కుంపెట్లో మురిగింది. ఈ లంచాలు ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో నాగారం మున్సిపాలిటీలో లంచాలు తీసుకుంటారు. ఇవాళ వీళ్ళు రోడ్డు విషయంలో ఈ ఇంజనీర్ గారు, డిప్యూటీ ఇంజనీర్ గారు, ఏఈ గారు వీళ్ళందరూ ఈరోజు దొరకడం జరిగింది. ఇది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ పదవీకాలం అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిరు. ఇక్కడ ఈ స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు. ఈడ ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఆఫీస్ తయారైంది. ఇప్పుడు జరగబోయే ఈ ఎప్పుడైతే ఈ పదవీకాలం మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్ది అయిపోయిందో అప్పటి నుంచి ఆఫీసర్ల రాజ్యం నడుస్తుంది. ప్రతి పనికి నోటు లేదే, డబ్బు లేదే ఏ పని జరగట్లేదు. అంతే విషయం, వీళ్ళు దొరికిర్రు కానీ దొరకని వాళ్ళు ఈ మున్సిపాలిటీలో ఎంతోమంది ఉర్రు. ప్రతి దాని మీద నిఘా అనేది ఉంటుంది. ఈరోజు వీళ్ళ పాపం పండింది కాబట్టి ఈరోజు దొరికిర్రు. దీనికి నాగారం మున్సిపాలిటీ తరఫున మేము ఏసీ ప్రైజ్ చేసిన వాళ్ళకి, అట్నే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు నేను ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళని నిలదీయడానికి ప్రెస్ వాళ్ళు కానీ అంతా దాహపడుతున్నారు. దీనికి మేము అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.